నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో కార్బన్ సెర్చ్. 2 ఆటోలు, 40 ద్విచక్ర వాహనాలు, పలు మారణాయుధాలు స్వాధీనం. శరవేగంగా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ జీర్ణోద్ధర పనులు. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన దిశాలి నారా చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం చీఫ్ విప్ కార్యాలయంలో అవయవ దానం కార్యక్రమంతో పాటు 20 మంది వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేయటం అభినందనీయం. వినుకొండ నియోజకవర్గంలో పాల్గొన్న పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులు, సోదరులకి, జర్నలిస్ట్ మిత్రులు, సోదరులకి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కేక్ కట్ చేయడమే కాకుండా ఈరోజు తోపుడు బండ్లు, కూరగాయ బండ్లు అమ్మే వాళ్ళకి, ఇస్త్రీ బండ్లు చేసుకునే వాళ్ళకి, పేదలు ప్రతిరోజు అద్దెకి తీసుకొచ్చుకొని మరి తోపుడు బండి వాడుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈరోజు 20 మందికి తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా పేద కార్మికులు గుర్తించి వాళ్ళకు కూడా ఈ తోపుడు బండ్లు అలాగే ఇతర సేవా కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం, పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం. ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం, మనం చనిపోయిన తర్వాత మన ఆర్గాన్స్, కళ్ళు కావచ్చు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లా మన బాడీలో పనికొచ్చే అవయవాలు ఇతరుల్ని బతికించడానికి, మనం చనిపోయిన తర్వాత మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఇతరుల ప్రాణాలు కాపాడటానికి, ఇతరులకి కంటి చూపు తెప్పించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వినుకొండలో ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో యువత, తెలుగు విద్యార్థి, సోషల్ మీడియా, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. 100 మంది ముందుకొచ్చి ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నందుకు మన వినుకొండ నియోజకవర్గంలోని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మనందరి ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ నాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్గాన్ డొనేషన్ చేయడము, మన కళ్ళు డొనేషన్ చేయడము, అలాగే మన ఆర్గాన్ డొనేషన్ చేయడము ఎంతో ముఖ్యమని చెప్పేసి నేను ఆర్గాన్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు ఇచ్చినటువంటి మక్కన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. మక్కన్ గారితో పాటు పివి సురేష్ లాంటి వాళ్ళు చాలామంది ముందుకొచ్చి ఆర్గాన్ డొనేషన్ ఇచ్చినందుకు వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే పువ్వాడ నాగేశ్వరరావు గారు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. అదేవిధంగా పత్తి పూర్ణచంద్రరావు గారు, అట్లాగే మన నడిగడ్డ రంగారావు గారు, గోవిందరాజులు గారు, మన షకీలా గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు షకీలా గారు, వారందరూ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. రోసయ్య గారు పట్టణ పార్టీ అధ్యక్షులు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్గాన్ డొనేషన్. అలాగే రవి, ఇంటి పేరు మన షణ్ముఖలో పనిచేస్తున్నటువంటి రవి మరి బాడీ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. వల్లూరు రవికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలామంది ముందుకొచ్చి చంద్రబాబు గారి పుట్టినరోజుకి ఆర్గాన్ డొనేషన్ ఇవ్వడం అనేది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గోనుగుంట లీలావతి గారు శివశక్తి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మరి తోపుడు బండ్లు అరేంజ్ చేసినందుకు గోనుగుంట లీలావతి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే రామలింగేశ్వర స్వామి గుడి మీద పైకప్పు ఈరోజు మంచి రోజు కావడం,
ఒక మంచి లగ్నం శుభలగ్నంలో పైకప్పు వేయడం కూడా మా అందరికీ ఆనందాన్ని ఇచ్చినటువంటి రోజు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని, విజన్ 2047 సాధించాలని, ఒకప్పుడు విజన్ 2020 సాధన కోసం కృషి చేశారు, అవి సాధించారు. ఇప్పుడు విజన్ 2047 సాధించాలని, తలసరి ఆదాయం 50 లక్షలు ఉండాలని, ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఒక గొప్ప తలపుతో పేదరికం లేని సమాజాన్ని చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నో ఆశయాలతో ముందుకెళ్తున్నారు. అలాగే ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు, అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు నుండి వెలిగొండ ప్రాజెక్టు దాకా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. అమరావతి రాజధాని గొప్పగా. విద్యా వారోత్సవాల్లో భాగంగా వినుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శైలజ, టీచర్లు విద్యార్థులతో పట్టణపుర వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాఠశాల వద్ద నుండి శివస్తూపం వద్ద మానవారంగా ఏర్పడ్డారు. అనంతరం శివస్తూపం సెంటర్ నుండి నరసరావుపేట రోడ్డు, సురేష్మహల్ రోడ్డు, పల్నాడు రోడ్డులో ఈ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడుతుందని, ప్రభుత్వం అందించే పథకాలే కాకుండా నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేశారు. విద్యార్థులకు భద్రత, సంరక్షణ, విద్యతో పాటు యోగా లాంటి అనేక ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కార్మిక పరిషత్ ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ప్రభుత్వ వైపు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి ఆర్టీసీ కార్మికులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సోమవారం ఉదయం పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 40 ద్విచక్ర వాహనాలతో పాటు పలు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయకృష్ణ తెలిపారు. అనుమానిత వ్యక్తులకు ఇల్లు అద్దెకి ఇచ్చే ముందు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని యజమానులకు సూచించారు. ఈ సోదాల్లో సిఐ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా ఏప్రిల్ 20, 2026 గౌరవ మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వినుకొండ పిఎస్ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ కాసా ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ నందు 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు 50 మంది మెన్, మొత్తం అంతా కలిపి 65 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ కాలనీ ఏరియా చిన్నదైనా కానీ ఒక 1200 గృహాలు ఉన్నాయి. అన్ని గృహాల్లోకి వెళ్ళి ఏవైతే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నా కానీ, ఆయుధాలు ఉన్నా కానీ వాళ్ళందరినీ చూసి వెరిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కాలనీ పరిధిలో మొత్తం ఒక 3 రౌడీ షీటర్స్, 3 సస్పెక్ట్స్, ఒక సెక్షువల్ అఫెండర్ అండ్ ఒక డీసీ షీట్ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రీవియస్గా వాళ్ళు ఎన్డీపీఎస్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వాళ్ళకి సెపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మాకు సుమారు ఒక 40 2 వీలర్స్ మరియు 2 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ వితౌట్ ఏ వ్యాలిడ్ నెంబర్ ప్లేట్ ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తాము, లేనివి మేము సీజ్ చేస్తాము. తర్వాత ఆయుధాలకి వచ్చేసరికి ఒక 10 గడ్డపారలు, 4 కత్తులు, ఇంకా 3 గొడ్డళ్ళు ఉన్నాయి. ఒక నకిల్ డస్టర్ కూడా ఉంది. ఆ నకిల్ డస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఇంకా ఫర్దర్ చూసి ఎంక్వైరీ చేస్తాము. ఆ ఇంట్లో ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఉంది నకిల్ డస్టర్, దేనికి వాడుతున్నారని. అండ్ ఈ కాలనీ ప్రజలు కాస్త సహకరించారు మా కాసా ఆపరేషన్కి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాసా ఆపరేషన్స్ పెట్టడానికి నేర నియంత్రణ అండ్ మరియు పబ్లిక్ యొక్క పోలీస్ మీద ఉన్న ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ పెంచడానికే మేము చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కాసా ఆపరేషన్స్ ముందు కూడా ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ప్రజలకి మాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏమైనా ఇల్లీగల్ పనులు ఏమైనా ఉన్నా కానీ, ఈ గాంజా బిజినెస్ ఏమైనా ఉంటే కాస్త జాగ్రత్తగా అవన్నీ మానుకొని కాస్త మంచి నడవడికల్లో ఉండాలని నా విజ్ఞప్తి. అండ్ 2, ఇక్కడ ఈ కాలనీలో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఒక 2-3 మంత్స్కి పనులకని వచ్చేసి ఇక్కడ ఇల్లులకి రెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి కూడా ఈ ఏరియా కాస్త క్రైమ్ ప్రోన్ ఏరియాకి డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉంటున్న రెసిడెంట్స్కి నా ఒక విజ్ఞప్తి, ఎవరైనా కొత్తగా వచ్చి ఇల్లు కావాలి అని చెప్పేసి అంటుంటే మీరు కూడా వాళ్ళు వెరిఫై చేసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, జెన్యూన్ రీజన్స్కి వచ్చారా లేదా అని. ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ ఏమైనా మీకు కనిపిస్తే వెంటనే
మన వినుకొండ పిఎస్లో రిపోర్ట్ చేయండి అండ్ పోలీస్ మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కొండపై వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న ఆలయ గర్భాలయంపై రాతి కప్పు ఏర్పాటు చేసే కార్యక్రమంలో హోమ కార్యక్రమం చేపట్టగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. గర్భాలయంపై భారీ శిలతో కూడిన కప్పును అమర్చడం ఈ నిర్మాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. జీవి మాట్లాడుతూ వినుకొండను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ మక్కెల మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవుడి దాని మీద స్లాబ్ వేయటం చాలా గొప్ప విషయం. శుభ ముహూర్తాన యజ్ఞాలు చేసిన తర్వాత హోమాలు చేసిన తర్వాత స్లాబ్ నిర్మాణం వేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే వేద బ్రాహ్మణుల యొక్క మరి హోమాలు చేయించడం, తర్వాత పెద్దలందరూ కూడా దంపతులతో పూజా కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత ఈ స్లాబ్ ప్రారంభించినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. శిల్పి శ్రీనివాస్ కూడా సకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నందుకు శిల్పి శ్రీనివాస్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దీనికి ఇతోధికంగా దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మక్కెన మల్లికార్జునరావు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజే ఈ గుడి యొక్క ఇది కూడా యాదృచ్ఛికంగా దేవుడు ఈ విధంగా ఓ మంచి కార్యక్రమాన్ని, చంద్రబాబు గారి పుట్టినరోజు ఈ మంచి కార్యక్రమం దేవుడి గుడి మీద కప్పేసే కార్యక్రమం జరగటం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే మంచి రోజు ఇదే రోజు రావడం, అలా ముహూర్తం కూడా ఈ రోజు అవడం ఒక విశేషం అని చెప్పేసి మరి దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదొక మహాపుణ్యక్షేత్రంగా ఈ భారతదేశంలోనే ఈ వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి, అక్కడ రామేశ్వరం నుండి అట్లాగే ఉత్తరాన ఉన్నటువంటి కేదార్నాథ్ దగ్గర నుండి రామేశ్వరం దాకా వినుకొండ ఈ దేవాలయం అన్ని కూడా ఒకే రేఖాంశంలో ఉండటం ఒక గొప్ప విషయం. మరి అలాగే ఒక రామేశ్వరం లాగా, అట్లాగే ఒక కేదార్నాథ్ స్వామి ఆశ్రమం లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి లాగా, ఒక గొప్ప అరుణాచలం కూడా ఇదే లైన్ లో ఉండటం ఒక గొప్ప విశేషం. అదే విధంగా ఈ వినుకొండ కూడా రామలింగేశ్వర స్వామి గుడి ఒక మహాపుణ్యక్షేత్రంగా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతో ఇది వెలుగొందాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా వినుకొండ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం 76 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. వినుకొండ పట్టణంలోని అన్న క్యాంటీన్ను సందర్శించిన ప్రభుత్వ వైపు జీవి ఆంజనేయులు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామాన్య ప్రజలతో కలిసి ఆయనే స్వయంగా అక్కడే భోజనం చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఎన్నింటికి వస్తారు? సీఎం సార్, హ్యాపీ బర్త్డే 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 లాలి తెలుగుదేశం పార్టీ వందేలాలి. నీకు కొంచెం అన్నం పెడతాం. ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చా టౌన్కి? ఏ పని మీద? హాస్పిటల్లో చూపించుకుందాం అనుకున్నాం, గ్యాస్ కోసం వచ్చాను. పెద్దయినా మీదే ఊరు? ఏనుగుపాలెం. ఆహా, ఈరోజు ఏ పని మీద వచ్చారు? ఏం చేస్తుంటా? ఓకే, లారీ డ్రైవరు. విన్నావా? నిన్న రాత్రి ఇచ్చాను, గొడవ పెట్టాను. కలం గారు ఇంతకుముందు ఎప్పుడన్నా తిన్నారా?
నేను ఎప్పుడు తిన్నా ఎప్పుడు ఆహా. ఎలా ఉంది భోజనం? మ్హూ. మరి ఇది 5 రూపాయలకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర? ఈరోజు చంద్రబాబు గారు పుట్టినరోజుని భువనేశ్వరి మేడం గారు డబ్బులు ఆమె కట్టారు. మీరు కూడా టికెట్ 5 రూపాయలు కట్టే పనిలే. ఈరోజు విశేషం ఏంటంటే చంద్రబాబు గారు భారీ డబ్బులు కట్టారు. మొత్తం భువనేశ్వరి మేడం గారు రాష్ట్రం మొత్తం అన్న క్యాంటీన్లకి ఈరోజు 5 రూపాయలు తీసుకున్నారు. మీ దగ్గర ఉన్నా? ఈరోజు రూపాయి తీసుకోవాలా? ఈరోజు భువనేశ్వరి మేడం గారు పెడుతున్నారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకున్నారా? ఎంత తీసుకున్నారు? గతంలో 5 రూపాయలే. ఇంకాపురమా? ఓయ్, హాస్పిటల్ పని మీద వచ్చావా? ఎవరికి బాగాలేదు? ఎవరికి బాగాలేంది? నీకా? అప్పుడు పెట్టించు అప్లికేషన్. ఏముండదు, ఇష్టపడే చెప్పి తండ్రికేనా? బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పొంగళ్లు వండి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరునాళ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.